హైదరాబాద్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి హైడ్రాకి సంబంధించినటువంటి కేసు ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసింది. దీని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా కోర్టుకి హాజరవడం జరిగింది. హైకోర్టు కూడా ఈ అంశంలో రంగనాథ్ మీద సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. అమీన్పూర్లో 48 గంటల సమయం ఇచ్చి 40 గంటల్లోనే ఎందుకు కూల్చివేతలకు దిగారు అని చెప్పి ఎంఆర్ఓ మీద సీరియస్ అవ్వటం జరిగింది. ఇదే అంశం మీద రేపు చార్మినార్ కూల్చేయమని ఎంఆర్ఓ చెప్తే చార్మినార్ని కూల్చేస్తారా అంటూ రంగనాథ్ని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఎఫ్టీఎల్ లెవెల్స్ ఎప్పుడు మీరు డిసైడ్ చేస్తున్నారు, అన్నింటికీ ఎఫ్టీఎల్ డిసైడ్ చేయటం కంప్లీట్ అయిందా, వేటిని ప్రాతిపదికగా తీసుకుని నిర్ణయించారు అని చెప్పి ప్రశ్నించింది. అలాగే రంగనాథ్ సమాధానం చెప్తున్నటువంటి సమయంలో నేను అడిగిన వాటికి మీరు సమాధానం చెప్పండి, నేను అమీన్పూర్ గురించి అడుగుతుంటే మీరు కావూరు హిల్స్ గురించి చెప్తున్నారు, దాని గురించి నేను ప్రశ్నించలేదు, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి అని చెప్పి జడ్జి ఒకంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. శని ఆదివారాలలో కూల్చివేతలు చేపట్టొద్దని చెప్పి గతంలో కోర్టులు గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది. వాటిని ధిక్కరించినట్లుగా మీరు శని ఆదివారాల్లోనే కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారు, అలాగే నైట్ టైం సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు చేయొద్దని కూడా చెప్పాము, అయినా కూడా మీరు అవే పనులు చేస్తున్నారు, పదే పదే వీటిని రిపీట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది.